మైక్రో ఫైనాన్స్ డైరెక్ట్ మంగిలే కనిపెట్టిందని ఎవడు అనట్లేదు. మధు అనేతోడేవాడు, బాలాజీ అనేతోడేవాడు, అభిషేక్ అనేతోడేవాడు, శివ అనేతోడేవాడు, వీళ్ళ పనేంది? వీళ్ళందరినీ ఇమ్మీడియట్గా మంగిలితో సహా అరెస్ట్ చేసి లైన్లో నిలబెట్టి పోలీసులు ఇంటరాగేట్ చేసి ప్రజలకు వాస్తవాలు తెలపాలి. ఇలా కొన్ని వేల కోట్ల స్కామ్ చేసి భయం లేకుండా ఈ దేశంలో పోలీసులున్నా, కోర్టులున్నా, సమాజం ఉన్నా పచ్చి అబద్ధాలతోని మోసపూరితమైనటువంటి మాటలతోటి ప్రజలను నమ్మించి వంచినటువంటి మోసం చేసినటువంటి ఉరితాడు బిగించినటువంటి మధు అండ్ మంగిలి టీముకు ఖచ్చితంగా యావజ్జీవ కారాగార శిక్ష పడాలి. వీళ్ళు ఎక్కడెక్కడ భూములు కొన్నారో, వీళ్ళ కార్లేంటి, వీళ్ళ ఆస్తులేంటి, వీళ్ళ బినామీలు ఎవరు, వీళ్ళ ఫోన్లు ఎవరితో టచ్లో ఉన్నారో ఇవన్నీ కొన్ని విదేశాలకు వెళ్ళి మొదలు పెడితే ఇతర రాష్ట్రాల వరకు ఆస్తులు కొన్నారంట, భూములు కొన్నారంట, చాలా జాగ్రత్త పడ్డారంట. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టు నటించారు. ఇలా ఇమ్మీడియట్గా ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ముందరకు వచ్చి ఒక భరోసాను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు. ఏం జరిగింది అసలు? ఇంత డేంజర్గా నిజంగా వస్తున్నటువంటి వార్తలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. ఏం జరిగింది అసలు? జరిగిందా జరగలేదా? అక్కడ అంటే ఎంత లెవెల్లో జరిగింది? ఒకరోజు 100 కోట్లు అన్నారు, ఒకరోజు 200 అన్నారు, ఒకరోజు 300 అన్నారు, ఇప్పుడు 1000 కోట్లకు కనబడతా ఉన్నది. ఇది నిజమేనా? అసలు ఈ తప్పని తెలిసినాక మంగిలి ఎందుకు వచ్చి కంప్లీట్ చేయలేదు? అందులో ఎడ్యుకేటెడ్ ఎవరున్నారు? ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఎవరున్నారు? మంగిలి ఉన్నది. ఒక సెలబ్రిటీ అయినప్పుడు, ఏదైనా తప్పు జరిగినప్పుడు, మోసం జరిగినప్పుడు అందులో నుంచి మనకు డబ్బులు వస్తుంటే ఇది తప్పుడు మార్గాల ద్వారా డబ్బు మనకు వస్తుందని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి మంగిలి ఇవాళ వచ్చినవి తీసుకొని అందినంత పుచ్చుకొని నాకేం తెలియదు అన్నట్టు ఉన్నది. లప్పుకున్న నోట్లు వేసుకొని మింగి నాకేం తెలియదు, నాకు కేటీఆర్ పరిచయము, నాకు జగన్మోహన్ రెడ్డి పరిచయము, నాకు ఎంపీ పరిచయము, నాకు ఆడు పరిచయము, నాకు ఈడు పరిచయం అని చెప్పి గప్పాలు కొట్టుకుంటా నా పేరు చెప్పకురి, మీరు లోపలికి పోయినా నేను బయటనే ఉండి తీసుకొస్తా, నేను అందరితో రికమెండ్ చేపిస్తా, మీరు నన్ను లోపల వేయించిననుకో అందరం పోతే మళ్ళీ ఎవరు బయటకు తేరు, ఇవన్నీ మాట్లాడినట్టు సమాచారం వస్తూ ఉన్నది. ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు. ఇమ్మీడియట్గా మంగిలిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయడమే కాదు, ఖచ్చితంగా ప్రెస్ మీట్లో వాళ్ళని కూర్చోబెట్టాలి. ఏం జరిగిందో చెప్పియాలి. వాళ్ళు చెప్పకపోతే వాళ్ళు వాస్తవాలు చెప్పరు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పెద్ద కఠిన హృదయాలు, వాళ్ళు ప్రాణాలు పోతూ ఉంటే ఏటలను మనుషులనే ఏటలు కోసుకుని తినే రకం వాళ్ళు. ఎందుకంటే డబ్బు పేదవాడు వాడి పెళ్ళిళ్ళు ఉన్నాయని చెప్పినా, వాళ్ళ అప్పులుండి భూములు అమ్ముకొట్టించిన, లోన్లు తీసుకొచ్చిచ్చిన, పర్సనల్ లోన్లు, భూములు కుదబెట్టి లోన్ తీసుకొచ్చిన తెలిసి కూడా ఆ డబ్బులను వాడుకున్నటువంటి నీచమైనటువంటి క్రూర జంతువుల కన్నా అధ్వానమైనటువంటి మధు ఎవడు, అభిషేక్ అంట వాడు, ఈ శివ ఎవడు, దాని తర్వాత బాలాజీ ఎవడు, దాని తర్వాత మంగిలేంది, వీళ్ళంతా ఎవరు అసలు? వీళ్ళకున్న కలెక్షన్ ఏంది? ఈ డబ్బులు ఎక్కడ పెట్టిరు? ఒకవేళ ప్రజలకు కొట్టిరు కదా, ఎంత కొట్టిరు, ఎంత ఉన్నది? వెరీ సీరియస్ ఇంటరాగేషన్ చేయాల్సినటువంటి అవసరం పోలీసుల పైన ఎంతైనా ఉంది. ఇలా ఎంత ప్రమాదకరంగా ప్రజలు భయపడుతారంటే పోలీసులు న్యాయం చేస్తారన్న నమ్మకం లేదు అనేటువంటి ఈ 10 ఏళ్ళుగా ప్రూఫ్ అయిపోయింది. గత 10 ఏళ్ళుగా పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. ఆ ఎమ్మెల్యేకు వాడు సరెండర్ ఉంటాడు, ఆ సిఐఓ, ఎస్ఐఓ, ఆడు ఏసీపో ఎవడో ఒకడు ఎమ్మెల్యేకు ఉంటే వాడు చెప్పిన ఇదే పని. ఇప్పుడు ఎమ్మెల్యే మనిషి పోయి కొట్టినా అనుకో, తన్నులు తినోని మీద కేసు పెట్టే రకం తయారయ్యారు. అంటే ఈ ముఖ్యంగా పైసల విషయంలో కానీ న్యాయం చేయమని పోతే ఎవడు ఇస్తాడో, ఎవడు డబ్బులు ఇస్తాడో వాళ్ళ దగ్గర మాట్లాడే వ్యవస్థ, దుర్మార్గమైనటువంటి పోలీసు వ్యవస్థ కూడా తయారైంది. అందరు కాదు, కొందరు. నేను కూడా విట్నెస్ కొంతమంది విషయంలో. పోలీసుల మీద నమ్మకం రావాలంటే ఇప్పుడున్నటువంటి నెంబర్ 1 సివి ఆనంద్ గారు ఉన్నారు, ఇప్పుడు డీజీపీగా అయితే ఉన్నాడు. ఆయనకు ఇప్పుడు రాచకొండ సిపి సుధీర్ బాబు గారు, వీళ్ళంతా ఇప్పుడు ఉన్నటువంటి టాప్ మోస్ట్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు ఒక నేమ్ ఉంది, వాళ్ళకు క్రెడిబిలిటీ ఉంది. అలాంటి వాళ్ళు చర్య తీసుకొని వీటన్నిటి మీద ప్రజలకు ఒక నమ్మకం కలిగియాలి. తప్పు ఎవడు చేసినా తాట తీస్తామన్నటువంటి విషయం ఖచ్చితంగా తెలియాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇమ్మీడియట్గా మంగిలి తీసుకుపోయి లోపటేస్తేనే ప్రజలకు కొంచెం ఒక అవగాహన వస్తుంది. ఏమేమి ఆస్తులు ఉన్నాయి మొత్తం కొడుకులు, ఈ భూములు గీములు మొత్తం అమ్మిపించేయండి. మళ్ళీ చేపించి వాళ్ళని శిక్ష అనేది ప్రజా కోర్టులనే చేయాలి. కోర్టు కూడా చెప్పాలి. అవన్నీ లెక్కలేమనే పోలీసులు తేల్చాల్సిందిగా ఏవిఎం ఛానల్ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉండ. ఇది తప్పు. పోలీసు వాళ్ళు అండదండలు ఉండండి. చాలామంది చనిపోతూ ఉన్నారు. ముందు 4 అన్నారు, ఇప్పుడు 9 మంది అన్నారు. ఇంకా ఎక్కువ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నది. వీటన్నింటిని తగ్గించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ మైక్రో ఫైనాన్స్ బాధితులను కాపాడాల్సిందిగా పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి. జై హింద్, జై భీమ్, జై భారత్.